సో హై గైస్, భద్రకాళి మూవీ రివ్యూ అంటే చూద్దాం. సో ఇలాంటి సినిమాలు ఎందుకు తీస్తారో అర్థమే కాదు. అంటే ఆడియన్స్‌ని టార్చర్ చేయాలని తీస్తారా? అస్సలకి ఏం మాత్రం అర్థం కాదు. ఎందుకంటే సినిమా అయితే ఆ విధంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. టార్చర్ ఎప్పుడైపోతే సినిమా థియేటర్ నుంచి బయటికి రావాలి. ఆ లెవెల్ అయితే వీళ్ళైతే టార్చర్ అయితే అసలకి ఆ డైరెక్టర్ కథ ఏం రాసుకుండో, ఆ విధంగా తీసుకెళ్ళిండా అది ఏం మాత్రం అర్థం కాదు. యాంటోనీ మన హీరో తన కోసం ఈ సినిమాకైతే చూడనీకి వెళ్తారు కానీ, అసలకి ఆ డైరెక్షన్ ఏంటి? ఆ వీఎఫ్ఎక్స్ ఏంటి? ఆ సీన్స్ ఏంటి? అనవసరం అంటే మనకి కొన్ని కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు ఎందుకురా ఈ సీన్ వచ్చింది? ఆ పాలిటిక్స్ ఏంటి? మన హీరో ఏంటి? కథ రాసుకునే విధానం ఆ విధంగా అయితే చూపించలేకపోయాడని చెప్పుకోవచ్చు డైరెక్టర్. ఎన్ని ట్విస్ట్‌లు రాసుకున్నా, ఎన్ని మంచి ఇంటర్వెల్ అంటే మంచిగా మీకొకటి చెప్తా. కొన్ని ట్విస్టుంటాయి. అది ఏమాత్రం పేలదు. ఎందుకు పేలదురా ట్విస్ట్ ఉన్నాయి గదా! కొంచెం ఫీల్ అవ్వాలి గదా! అంటే ఆ ట్విస్ట్ మనం ఈజీగా గెస్ చేయొచ్చు. ఆ లెవెల్ ఉన్నదాన్ని దాన్ని ట్విస్ట్ అంటారా? నో. సో, ఇక్కడ క్లారిటీగా అర్థమైతుంది గదా! అసలకి సినిమా ఒక స్టోరీయే పెద్ద ఈ సినిమాకి మైనస్ అని చెప్పొచ్చు. సో, ఆ స్టోరీ అయితే నేను ఎక్కలేదు. చెప్తున్నా గదా! ఈ మూవీ ఒక 10, 15 ఇయర్స్ బ్యాక్ వచ్చినా హిట్ అయ్యేదే కాదు. అది ఏ సినిమాది 'భారతీయుడు'. ఆ సినిమాని చూసి ఇలాంటి సినిమాలు వస్తున్నాయి, పోతున్నాయి, ఫ్లాప్ అవుతున్నాయి. ఇంకా మారలేరు మానవులు అని కొంతమంది చెప్తుంటారు. సో, ఆ లెవెల్ అయితే ఉంది సినిమా అయితే. సో, చెప్తున్నా గదా! ఈ సినిమా స్టోరీ ఎక్కలేదు. వీఎఫ్ఎక్స్ దరిద్రం. ఆ సీన్స్ ఎందుకొస్తున్నాయో తెలీదు. ఆ ట్విస్ట్‌ని మనం ఈజీగా గెస్ చేయొచ్చు. సో, చెప్తున్నా గదా! ఈ సినిమా అయితే ఫ్లాప్ సినిమా. నా దృష్టిలో నాకైతే నచ్చలేదని చెప్పొచ్చు. అలానే మన 'యాంటోనీ' మన హీరో యాక్టింగ్ గూడా ఓకే. ఓకే. డీసెంట్‌గానే ఉంది. కానీ మనమైతే సినిమానైతే అంతసేపయితే చూడలేము. ఆ పాలిటిక్స్‌ని సో, ఫస్ట్ హాఫ్ పాలిటిక్స్ ఒక 30 మినిట్స్ పాలిటిక్ విధంగా చూపించాలనుకున్నాడు. బట్ దాన్ని ఎంగేజ్ చేసే విధంగా చూపించాలి. అది గూడా పాలిటిక్స్ ఉంటది. సెకండ్ హాఫ్ మొత్తం రివెంజ్ ఉంటది. అంటే మొత్తం రివెంజ్ ఉంటది. అర్థమై ఉండొచ్చు మీకు. సో, ఆ విధంగా అయితే సినిమా వెళ్తూ ఉంటాయి. ఈ సీన్ ఎందుకొచ్చింది? ఈ సీన్ ఎందుకొచ్చింది? అస్సలకి అర్థం కాదు. హీరోకి, విలన్‌కి సంబంధం ఏంటి? అస్సలకి అర్థం కాదు. సో, అనవసరమైన సీన్స్, అనవసరమైన ఆ ట్విస్ట్‌లు పెట్టి అయితే సినిమానైతే పెద్ద మైనస్ జేషిర్రు. సో, సినిమా అయితే స్కిప్ చేయడం బెటర్. అది నా రివ్యూ. సో, మీరు సినిమా చూసుంటే మీకెలా అనిపించింది? సో, మరి ఇంత దరిద్రం ఉందా అంటే యెస్. ఆబ్వియస్‌లీ. సో, ఇలాంటి సినిమా అయితే చూడలేరు. 90% చెప్తున్నా. ఏదో ఒక 10% మన హీరో అభిమాన్‌తో చూడొచ్చు. అస్సలకి బాబోయ్! ఈ సినిమాకి ఎందుకు వెళ్ళానురా అని అనిపించింది. సో, ఇది రివ్యూ. రివ్యూ ఎలా అనిపించింది? ఈ మూవీకి ఇస్తున్న రేటింగ్ 5కి 0 అంతే. వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. బాయ్.